హే గాయ్స్ వెల్కమ్ టు ఎస్డి తెలుగు టెక్. ప్రెజెంట్ మనకి ఈ వీడియోలోని ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇలాంటి యానిమేషన్ అనేది వితిన్ 2 మినిట్స్లో మనం ఈజీగా చేయొచ్చు అనమాట. సో మీకు ఇలానే చేయాలి అనేసి అనుకుంటే ఏం చేస్తారంటే ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హే గాయ్స్ చూసారు కదా, ఆ వీడియో కోసం మనం ఏం చేయాలంటే ముందుగా మన కైనమాస్టర్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. సో కైనమాస్టర్ని అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఏం జరుగుతుంది అనేసి అంటే ఇలాగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది కదా. ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తారనేసి అంటే ముందుగా మీకు ఫ్రేమ్ రేట్ అయితే సెట్ చేసుకోండి. ఫ్రేమ్ రేట్ సెట్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఒక ఇమేజ్ని మనము ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సంథింగ్ ఇలాంటి ఇమేజ్ని లేదంటే ఒక వీడియో క్లిప్ని ఇలాగే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇలా వీడియో క్లిప్ని ఎప్పుడైతే ఇంపోర్ట్ చేసుకున్నామో ఇప్పుడు ఏం చేస్తాం అనేసి అంటే సో ఇప్పుడు మనం టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు టెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఫారెస్ట్ అని టెక్స్ట్ అయితే ఇస్తున్నాను. కొద్దిగా స్పేసెస్ అయితే ఇస్తున్నాను. సో స్పేసెస్ ఇవ్వడం వల్ల కొద్దిగా నీట్గా కనిపించడం జరుగుతుందనమాట. సో అందుకనే మనమైతే స్పేస్ అయితే ఇస్తున్నాం. సో ఏదైతే ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఆ ఫాంట్ని అయితే మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. నేను రోబోటో బ్లాక్ అని ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మనకి వీడియో అనేది అదే ఇమేజ్ క్లిప్ అనేది ఎంత లెంత్ కావాలనుకుంటున్నామో అంత లెంత్ మనం పెట్టేసుకుంటే తర్వాత అనేది మనకి పోర్టబుల్గా ఉంటుందన్నమాట. సో ఇలా పెట్టుకున్నాం కదా, ఇలా పెట్టుకున్న తర్వాత మనకి వీడియో అనేది ఎలా రావాలి, ఆ ట్రీ ఉంది కదా, ఆ ట్రీ వెనకాతల ఈ వర్డ్స్ అనేవి ఒక్కొక్కటిగా వచ్చేటట్టుగా మనం చూడాలి. సో దానికోసం ముందుగా మనం ఏం చేస్తామనంటే ముందుగా ఏం చేస్తారంటే ఒక గ్రీన్ స్క్రీన్ అనేది మనకి కావాలన్నమాట. సో ముందుగా మీకు ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా మీకు ఇలా ఉండొచ్చు. సో ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసినట్లయితే మనకి ఇలా కనిపిస్తుంది. మనకి ఒకవేళ బ్లూ స్క్రీన్ కావాలి అనేసి అంటే రెడ్ అండ్ గ్రీన్ ఆపేస్తే మనకి బ్లూ స్క్రీన్ వస్తుంది, ఇక్కడ చూసారు కదా. సో అదే మనకి కావాలి ఒక గ్రీన్ స్క్రీన్ కావాలంటే మనకి గ్రీన్ స్క్రీన్ ఇలా పెట్టుకోవచ్చు. రెడ్ బ్లూ ఆఫ్ చేసేస్తే గ్రీన్ అనేది ఫుల్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఒక ఇమేజ్ని అయితే ఇలాగా డ్రాగ్ చేసేద్దాం. సో ఇలాగా మనకి మొత్తం అంతా ఫారెస్ట్ అంతా కూడాను మనకి ఈ ఫారెస్ట్ అనే థీమ్ అయితే ఉంది కదా, దీన్ని అయితే మనం పూర్తిగా హైడ్ చేయాల్సి వస్తుందన్నమాట. సో అది ఏమాత్రం కూడా కనిపించకుండా హైడ్ చేయాల్సి వస్తుంది. సో అలా చేయండి. సో ఇలా ఎప్పుడైతే మనం చేసామో మన ఇమేజ్ అనేది కనిపించదన్నమాట. సో ఇలా చేయడం వల్ల సో మీరు కూడా ఇలానే చేయండి. సో ఫారెస్ట్ అనేది పూర్తిగా మనకి కనిపించడం లేదు కదా. సో ఇప్పుడు ఏం చేస్తారనేసి అంటే ఓకే ప్రెస్ చేసేయండి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ హ్యాండ్ రైటింగ్ కూడా ఫుల్గాను డ్రాగ్ చేసేసుకోండి. డ్రాగ్ చేసేస్తే మనకి ఎలా వస్తుంది అప్పుడు సో ఇలాగా ఫారెస్ట్ అనేది ముందుగా వెళ్తుందనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామనేసి అంటే దీనికి మోషన్ పిక్చర్ అనేది యాడ్ చేయాలి. సో ఏం చేస్తామనేసి అంటే మనకి ఇక్కడ కీ గుర్తులా కనిపిస్తుంది కదా, ఇది చూడండి కీ గుర్తులా కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయడం వల్ల మనం దానికి మోషన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉన్నారు కదా, ఈ ఫారెస్ట్ అనేది ఇదిగోండి ఇలాగా అంటే ప్రతి ఒక్కటి కూడా ఇలాగా హైడ్ చేసుకోవాలన్నమాట. మనం ఒక గ్రీన్ స్క్రీన్ లేయర్కి హైడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఎలాగైతే మనకి గ్రీన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుందో అలాగా మనం ప్రతిదానికి కూడా హైడ్ చేసుకోవాలి. అంటే ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టు లేయర్ దగ్గరికి మాత్రమే మనకి రావాలన్నమాట. సో ఏం చేస్తామనేసి అంటే అలాగా ప్రతిదీ పెట్టుకుంటే మనకి అలా కనిపిస్తుంది. సో ఇలానే చేయండి. సో ఇలా ఎప్పుడైతే మొత్తం అంతా కంప్లీట్ చేస్తున్నారో కంప్లీట్ చేసేసిన తర్వాత మనకి ఏం జరుగుతుందంటే ఇలా ఫుల్గా వస్తుందన్నమాట. సో ఇలా ఎప్పుడైతే ఫుల్గా వచ్చిందో దీన్ని ఇలాగా పక్కకు తోసేయండి. పక్కకు తోసేసి ఓకే చేసేయండి. ఓకే చేయడం వల్ల ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూసారు కదా, గ్రీన్ స్క్రీన్ అయితే అలానే ఉండిపోయింది. ఆ ఫారెస్ట్ అనేది ఒక్కొక్కటి దాని బ్యాక్ నుంచి అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తారు, మనం ఇలాగైతే మనకు వచ్చేసింది కదా, దీన్ని ఏం చేయాలనేసి అంటే ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని ఇలా చేసిన తర్వాత మనకి ఇలా వచ్చింది కదా, మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారనేసి అంటే ఇక్కడికి వచ్చేసి దీన్ని ఇలాగ మధ్యకి తీసుకొచ్చామంటే
మనకి కొద్దిగా నీట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు చూద్దాం ఇది ఎలా అనేది ఓపెన్ అవుతుందో ఏంటని. సో ఇప్పుడు ఫారెస్ట్ అనేది ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నట్టుగా ఉంది. అట్ ద సేమ్ టైం మనకు ఎప్పుడైతే వచ్చిందో దాని నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది. సో దీన్ని ఏం చేస్తారనేసి అంటే ఎక్స్పోర్ట్ చేసేద్దాం. సో ఇలా ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే సేమ్ అదే ఇమేజ్ని కూడా మనం డ్రాగ్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. సో కాసేపటి వరకు నేను పాజ్ అయితే చేస్తున్నాను. సో ఇలాగ ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే సేమ్ అదే ఇమేజ్ని మనం డ్రాగ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా డ్రాగ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారనేసి అంటే సో బయటకు వచ్చేయండి. బయటకు వచ్చిన తర్వాత వేరే ఫ్రేమ్ అనేది సెట్ చేసుకోండి. వేరే ఫ్రేమ్ సెట్ చేసుకున్న తర్వాత సేమ్ ఒక ఇమేజ్ని అయితే అలా డ్రాగ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇందాకలా మనం వితౌట్ ఎనీ టెక్స్ట్ తీసుకున్నాం కదా, సేమ్ అదే టెక్స్ట్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే విత్ టెక్స్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఏదైతే మనం ఇస్తాం అనుకుంటున్నామో ఆ టెక్స్ట్. సో దీన్ని ఏం చేస్తామంటే ఫుల్గా ఫ్రేమ్కి సెట్ చేసేసుకోవాలి. ఫుల్గా ఫ్రేమ్కి సెట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామనేసి అంటే క్రోమాకీ ఉంది కదా, క్రోమాకీని ఎప్పుడైతే ఎనేబుల్ చేసామో మనకి ఆ బ్యాక్గ్రౌండ్ అనేది పోతుందన్నమాట. సో క్రోమాకీ మనకి ఎనేబుల్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ మనకి కొద్దిగా నీట్గా కనిపించడం జరుగుతుంది. సో ఇలా చేసుకున్న తర్వాత ఏం చేస్తామనేసి అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఇమేజ్ అనేది ఎలా వస్తుందో చూద్దామని. అంటే ఆ చెట్టు వెనకాతల నుండి ఒక టెక్స్ట్ ఫార్మాట్ అనేది ఓపెన్ అయ్యేటట్టుగా మనకు వస్తుంది. సో ఇంతే గైస్, చూశారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న వాళ్ళకి షేర్ చేయండి. సో పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. దానివల్ల ఏం జరుగుతుంది అనేసి అంటే నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు అప్డేట్స్ కింద చూపిస్తుంది, నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ స్టే ట్యూన్ టు SD తెలుగు టెక్. సో నేను నెక్స్ట్ వీడియో ఏం చేయాలో అనుకుంటున్నారో కూడా నెక్స్ట్ వీడియో ఏం చేయాలనుకుంటున్నానో నాకైతే సరిగా గుర్తు రావట్లేదు. సో ఏం చేస్తారనేసి అంటే బ్రో ఈ వీడియో చేయండి అనేసి కింద కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియో దానికోసం అయితే నేను ప్రయత్నిస్తాను అనమాట. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.